వాడపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో రెండు దీపాలు ఉంటాయి. పై దీపం కదులుతూ ఉంటుంది. క్రింది దీపం నిశ్చలముగా ఉంటుంది. పై దీపం స్వామివారి ఉంటుంది. ఈ దేవాలయం కదులుతూ ఉంటుంది. ఈ దేవాలయానికి ప్రత్యేకత. ఈ వివరణ అంతా పూజారి గారి మాట, మన దేవాలయ పూజారి గారు వారి మాటల్లో మనం ఈ కార్యక్రమాన్ని చూద్దాం. క్షేత్రం ఇక్కడ స్వామివారి యొక్క నిదర్శనం. రెండు దీపారాధనలు ఉంటాయి. పైన దీపారాధన కదులుతుంటది, కింది దీపారాధన నిశ్చలంగా ఉంటది. స్వామివారి యొక్క శ్వాసకి ఆ దీపారాధన కదులుతూ కింది దీపారాధన ఉంటది. స్వామివారిని అగస్త్య మహర్షి కృతాయుగంలో స్వామివారు శివకేశ్వరుని, ఇక్కడ ఈశ్వరుని, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని, స్వామివారిని కృతాయుగంలో స్వామివారు శివకేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ రెడ్డిరాజు కాలంలో దేవాలయం కట్టిండ్రు. దేవాలయం కట్టి అన్న భీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ 700 సంవత్సరాలైంది. 1541లో రామానుజ ఋష్య బృందం వెంకట భట్రాచల వారు ఈ క్షేత్రము దర్శనం చేసుకొని స్వామివారి దగ్గరకు వచ్చి శ్రీరంగము తిరుపతి వెళ్ళినట్టుగా వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారు ఇక్కడ శాసనం రాశారు. ఇది పంచనారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రము మొదటిదనమాట. వాడపల్లి, మట్టపల్లి, కేతవరము, వేదాద్రి, మంగళగిరి అనమాట. ఇక్కడ మనం శ్వాస లభిస్తామో భగవంతుని శ్వాసకి ఆ పై దీపారాధన కదులుతూ కింది దీపారాధన నిశ్చలంగా ఉంటుంది. స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఇక్కడ జ్యోతి కదులుతూ కింది జ్యోతి నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవ. ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః.